నమస్తే అండి. నా పేరు డాక్టర్ నిషిత్ వడ్డిబోయిన, కన్సల్టెంట్ మెడికల్ ఆన్కాలజిస్ట్, రినోవా సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. ఈరోజు మనం కీమోథెరపీ వల్ల వచ్చే కామన్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దామండి. కీమోథెరపీ వల్ల వచ్చే కామన్ సైడ్ ఎఫెక్ట్స్లో మొట్టమొదట వీక్నెస్ అండ్ ఫెటిగ్. ఇది కామన్గా చూస్తామండి. బట్ దీన్ని మేనేజ్ చేయడానికి ప్రాపర్ హైడ్రేషన్, అడిక్వేట్ బెడ్ రెస్ట్, గుడ్ న్యూట్రిషన్ అండ్ సింపుల్ బేసిక్ మినిమల్ ఎక్సర్సైజెస్ చేయడం ఇంపార్టెంట్ అండి. 2, హెయిర్ లాస్ అనేది చాలా మానసికంగా ఇబ్బంది పెడుతుందండి, స్పెషల్గా ఫీమేల్స్కి. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ హెయిర్ అనేది కీమోథెరపీ కోర్స్ అయ్యాక మళ్ళీ రీగ్రో అవుతుందండి. అండ్ ఈ హెయిర్ లాస్ని మనం టెంపరీగా కవర్ చేసుకోవాలంటే మాత్రం స్పెషల్ విగ్స్, స్కార్ఫ్స్ అండ్ క్యాప్స్ ద్వారా మేనేజ్ చేయొచ్చు. 3, నాజియా అండ్ వామిటింగ్. కీమోథెరపీ వల్ల వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్ ఉండడం సహజమే అండి. బట్ కీమోథెరపీకి ముందు, కీమోథెరపీ తర్వాత ఇంటి దగ్గర కూడా వాడుకోవడానికి మేము మల్టిపుల్ మెడికేషన్స్ అడ్వైస్ చేస్తామండి. అవి సక్రమంగా వాడినట్లయితే ఈ వామిటింగ్ సెన్సేషన్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చండి. నెక్స్ట్, నోటిపూత. ఆల్ కీమోథెరపీ డ్రగ్స్తోని నోటిపూత ఉండడం సహజం. బట్ ఆ నోటిపూతని ఎట్లా మేనేజ్ చేయాలంటే, మేము ఓరల్ సాల్ట్ సొల్యూషన్ సజెస్ట్ చేస్తామండి. అండ్ స్పెషల్ మెడికేటెడ్ సొల్యూషన్స్ అండ్ ప్రాపర్ డెంటల్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయమని సజెస్ట్ చేస్తాం. నెక్స్ట్, లాస్ ఆఫ్ టేస్ట్ అండ్ లాస్ ఆఫ్ అపిటైట్ కామన్గా చూస్తాం. ఇది మేనేజ్ చేయాలంటే యూజువల్గా మేము వేరియస్ ఫుడ్స్ ట్రై చేయమంటామండి. అండ్ ఆల్సో ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్ ఈజ్ ది బెస్ట్ వే అండి. థ్యాంక్ యూ.